అండి అందరికీ నమస్తే. ఈరోజు పకోడా చేస్తున్నాను స్నాక్ ఐటెంగా ఈవినింగ్. చూడండి ఇలా చేసేసనమాట. ఇలా క్రిస్పీగా వస్తుందండి. మన బజార్లో కొనడం కంటే కూడా చక్కగా వస్తుందన్నమాట. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి ముక్కలుగా వేసుకొని ముందు ఉల్లిపాయల్ని బాగా శుభ్రంగా మెత్తగా పిసుకోవాలండి. పిసికి తర్వాత మనము ఒక్కొక్క పిండి కలిపి కొద్దిగా చిటికి సోడా అనమాట, ఎక్కువ వద్దు, కలపడంలోనే ఉందన్నమాట. చాలా చక్కగా వస్తాయండి ఇలా. మన బజార్లో వాటికంటే కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనము పిండి కలపడంలో సరిగ్గా నియమాలు పాటిస్తే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదన్నమాట. లేకపోతే ఎక్కువగా ఆయిలీగా ఉంటుందండి. మనం పకోడా వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా వేడిగా ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఎర్రగా మాడిపోతుంది, లోపల వచ్చిందే పచ్చిగా ఉంటుందన్నమాట. ఇలా చూడండి, ఆయిల్ కూడా పీల్చుకోదండి ఎక్కువగా. వేస్తున్నాను, ఇప్పుడు వేస్తాను చూడండి. ఇలా కొంచెంగా మూడవ అయ్యండి, చివరిది కొద్దిగా మిగిలింది వేసేస్తున్నాను. చూడండి, మనం బజార్లో చేసుకున్న వాటికంటే కూడా చక్కగా వస్తాయండి పకోడాలు. మరి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మీరు కూడా చేసి చూడండి, చక్కగా బాగా వస్తాయి. బజార్లోనే కాదు, మనం కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుంది, తొందరగా అవుతుంది, కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.